ఎస్ఐఆర్ పై సభలో ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ ద్వారా ఓట్లను తొలగించే కుట్ర చేస్తుందని ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన సంచార్ యాప్ పై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. సంచార్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. సంచార్ యాప్ ద్వారా వ్యక్తిగత సమాచారం, కుటుంబ సభ్యుల డేటా లీక్ అయ్యే అవకాశం ఉందన్నారు. పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు గారు ఈరోజు ఈ ఎస్ఐఆర్ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ అనే ఒక సబ్జెక్ట్ ని తీసుకొని ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్న నిర్ణయాల మీద 9-10 తారీఖులో 10 గంటల చర్చ జరుగుద్దని చెప్పడాన్ని స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క నిర్ణయాన్ని కనుక పోయిన సెషన్ అంటే వానాకాల సమావేశాలలోనే తీసుకొని ఉంటే మేము ఎప్పుడు ధర్నాలు చేసేవాళ్ళం కాదు, ఈ హౌస్ని డిస్టర్బ్ చేసేవాళ్ళం కాదు. మేము ప్రజా సమస్యల కోసం పోరాడాలని ముందుకు పోతున్నాం తప్ప మాకేమీ హౌస్ని డిస్టర్బ్ చేయాలనో బిజినెస్ని డిస్టర్బ్ చేయాలనో కాదు. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్నటువంటి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఓట్లను డిలీట్ చేస్తున్నారని, మార్జినలైజ్ చేయడానికి ఏదో కుట్ర జరుగుతుందనే ఒక ఆలోచనతో మేము చర్చకు అడిగినాం. కానీ మేము ప్రతిపక్షాలు డ్రామాలు చేయనికే కాదు. ఎట్లాస్ట్ ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు పార్లమెంట్లో పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ దాన్ని బీఎస్సీలో పెట్టి 10 గంటల చర్చకు అనుమతి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. ముందు కూడా ఈరోజు సంచార్ యాప్ అనే విషయంలో కూడా మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మ్యాండేటరీ చేయడం తప్పు. ఎందుకంటే ఏ అదర్ యాప్ ఇంకో యాప్ లెక్కనో ఇంకేదో యాప్స్ చాలా ఉన్నాయి, అన్ని కూడా అవసరం ఉంటే చేసుకోరు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మన సొంత ప్రైవసీ అంటే మనం తీసుకునే ఫోటోలు, మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి చర్చ చేసుకునే విషయాలు, మన కుటుంబ సభ్యులు కానీ కొంతమందికి ప్రైవేట్ లైఫ్ ఉన్న వాళ్ళందరినీ కూడా వీళ్ళు ట్రాక్ చేయడానికి ఒక మెకానిజం వాడుతుర్రేమోనని ఒక డౌట్ ఉంది. ఎందుకంటే ఈరోజు రాజకీయాలలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ప్రజలకు కూడా ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఎందుకంటే మన జీవితాలను ఎవరో చూస్తుర్రని మన యాప్ ద్వారా అన్ని కూడా వాళ్ళు కనిపెట్టి మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారని ఆలోచనలు. కాబట్టి దీని గురించి మళ్ళీ ప్రభుత్వం ఈ సంచార్ యాప్ గురించి ఆలోచించాలి. వేరే దేశాలలో అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో ఇటువంటి యాప్లు మ్యాండేటరీ చేయలేదు ప్రభుత్వం. కాబట్టి మ్యాండేటరీ అనే దాన్ని మేము డెఫినెట్ గా ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. ఇటువంటివన్నీ తీసుకొచ్చేటప్పుడు చర్చ చేసి తీసుకురావాలని కోరుకుంటున్నాం.